అందరూ కూడా వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టాను. మోషే పెద్దవాడయ్యాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఈ మాట అందరూ పట్టుకోండి. ఏం చేయలేదు? ఒప్పుకొనలేదు. అంటే ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఐగుప్తు ధనం. ఇలా చెప్పండి. ఇప్పుడు ఐగుప్తు ధనం అంతా ఎవరి వశంలో ఉంది? మోసే వశంలోనికి వస్తుంది. మోసే వశంలోనికి వస్తుంది. ఇప్పుడు ఫరో కుమార్తెని అమ్మ అని పిలిస్తే ప్రస్తుతానికి ఇప్పుడు ఐగుప్తు ధనం అంతా ఎవరి వశంలో ఉంది? ఆ ఫరో వశంలో ఉంది. ఇలా చెప్తాను, ఫరో యొక్క కుమార్తె వశంలో ఉంది కదా. ఐగుప్తు ధనం అంతా ఫరో కుమార్తె వశంలో ఉంది. ఇప్పుడు అమ్మ అని పిలిస్తే ఎవరి వశంలోనికి వస్తుంది? మోసే వశంలోనికి వస్తుంది. అంటే ఇప్పుడు మోసే చేయవలసిన పని ఏంటి చెప్పండి? అమ్మ అని పిలిస్తే చాలు. కష్టమా? ఈజీయా? ఈజీయా కష్టమా? చాలా ఈజీ. అమ్మ అని పిలిచిన ఒక్క పిలుపుకి ఐగుప్తు వశములో ఉన్నవి, ఇంకేంటంటే ఐగుప్తు రాజు వశంలో ఉన్నవి, ఫరో కుమార్తె వశంలో ఉన్నవి, అవన్నీ ఇప్పుడు ఎవరి చేతిలోకి వస్తాయి? మోసే చేతిలోకి వస్తాయి. మోసే అమ్మ అని పిలిస్తే చాలు. కానీ ఇలా చెప్తున్నాను, అన్నాడా? అనలేదు. మీరు చదివారంటే ఇప్పుడు ఒప్పుకొనలేదు. ఒప్పుకొనలేదంటే అర్థం ఏంటి? అమ్మ అని అనలేదంటే నాకు వద్దు, అమ్మ అని పిలవలేదు కాబట్టి ఏమవ్వలేదు? ఆ ఐగుప్తు వశములో ఉన్నవి తన వశములోనికి రాలేదు. ఫరో కుమార్తెను అమ్మ అని ఇతను పిలవలేదు. ఫరో కుమార్తెకి ఆస్తి తన చేతిలోకి రాలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు ధనం ఏది అతని చేతిలోనికి రాలేదు. ఎందుకంటే మోసే ఒప్పుకోలేదు కదా. ఇలా చెప్తున్నాను వినండి. ఇది మోసే గురించి దేవుడు గొప్పగా రాయించాడా, లేదంటే మోసే చేసిన తప్పు అన్న ఉద్దేశంలో రాయించాడా? మోసే ఈ పనిని ఈ జరిగిన సందర్భం మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ జరిగిన సందర్భం మీరు నిర్గమకాండంలోకి వెళ్తే దొరకదు. నిర్గమకాండంలో లేదు ఈ సందర్భం. అసలు నిర్గమకాండంలో ఈ సందర్భం జరిగినట్టుగా కూడా మోసే రాసుకోలేదు. అది విచిత్రం. అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. నేను అమ్మ అని పిలవడానికి నేను ఎంత మాత్రం ఇష్టపడలేదు అనే మాట ఎవరు రాసుకోవచ్చు? మోసే రాసుకోవచ్చు. ఆదికాండ, నిర్గమకాండ, లేవేకాండ, సంఖ్యాకాండ, ద్వితీయోపదేశకాండ ఎవరు రాశారు? మోసే రాశాడు. అంటే ఇప్పుడు మోసే రాసినప్పుడు ఏమని రాసుకోవచ్చు? అమ్మ అని పిలిస్తే నాకు రాజ్యం ఇస్తానన్నారు, నేను అమ్మ అని పిలవలేదు, నేను అంత గొప్ప అని రాసుకోవచ్చు కదా. కానీ రాసుకోలేదు. అంటే ఈ సందర్భం మనకి ఎక్కడ కనపడదు? మోసే గారు రాసిన నిర్గమకాండంలో మనకి కనపడదు. కానీ ఎక్కడ కనపడుతుంది? అపోస్తుడైన పౌలు గారు విశ్వాస వీరుల ఇష్టంతా రాసినప్పుడు మోసే యొక్క గొప్పతనం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్తున్నానంటే, మోసే నేను ఇలా చేశానని నిర్గమకాండంలో అతను రాసుకోవడానికి ఇష్టపడలేదండి. దావీదు ఎలుగుబంటి చంపాడా లేదా? చంపాడా? చంపినాడు ఎవరికని చెప్పాడా? ఎవరికి చెప్పలేదు. సింహాన్ని చంపాడా? సింహాన్ని కూడా చంపాడు, కానీ ఎవరికి చెప్పలేదు. కానీ టైం వచ్చింది, గొలియాతు మీద నిలబడ్డాను. సౌలు అంటాడు వద్దు, నువ్వు వెళ్ళొద్దు అన్న టైంలో అప్పుడు దావీదు అంటున్నాడు, నా వెనకాల దేవుడు ఉన్నాడయ్యా, నేను ఆల్రెడీ మొన్నే సింహాన్ని చంపాను, నా నెల్లు అవుతుంది. ఎలుగుబంటిని కూడా చంపాను, 7 నెలలు అవుతుంది. నా వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే నేను ఎలుగుబంటిని చంపలేను, సింహాన్ని చంపలేను. ఆల్రెడీ అతను చంపాడని సౌలుతో ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆ మాటని? నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటి చంపానని ఎందుకు చెప్పుకుంటున్నాడు? గొప్ప కోసమా? కాదు. గొలియాతుని చంపడానికి వెళ్తానంటే వద్దు అంటున్నారు వీళ్ళు. గొలియాతుని చంపడానికి వెళ్తానంటే నువ్వు వద్దు అంటుంటే దావీదు ఏమంటున్నాడు? బాబోయ్, మీకు అర్థమవుతలేదు, నేను సింహాన్ని చంపినోడిని, ఎలుగుబంటి చంపినోడిని, ఈ గొలియాతుని కూడా చంపుతాను అంటున్నాడు. అంటే వీళ్ళు చెప్తున్నాను, ముందు డబ్బా కొట్టుకోలేదు దావీదు, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు.
కదా. అలాగే మోసే కూడా ఐగుప్తు ధనము నాకు వద్దు, అమ్మాని పిలవమన్నారు, నేను పిలవలేదు, ఐగుప్తు ధనాన్ని నేను అసహించుకున్నానని అది మోసే రాయలేదు. అది ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు గారు ఎబ్రిల్కి రాసిన పత్రికలో రాశాడు. దేవుని స్తోత్రం. ఈ విషయం మీ అందరికీ అర్థమవును కాక. అంటే అతను అమ్మాని పిలిస్తే చెప్పండి, ఆస్తి అంతా ఇప్పుడు ఎవరి చేతిలోకి వస్తుంది? ఫరో కుమార్తె వశంలో ఉన్నది చెప్పండి, మోసే వశంలోనికి వస్తుంది. కానీ అమ్మాని అతను పిలవలేదు. నేను చెప్తున్నాను, పిలవలేదంటే దీన్ని దేవుడు శబాస్ అని అన్నాడా? నువ్వు చేసింది రాంగ్ అని అన్నాడా? నవ్వే చెల్లి అమ్మా, శబాస్ అని అన్నాడా దేవుడు? నువ్వు చేసింది రాంగ్ మోసే అని అన్నాడా? శబాష్ అద్దెగా రాయించాడమ్మా. నువ్వు అమ్మా అని పిలవడానికి నువ్వు ఇష్టపడలేదు, అది శబాస్ అని అన్నాడు. కానీ దేవుని స్తోత్రం. కానీ మనం మాత్రం ఇప్పుడు మనం ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకోవాలి? ఒప్పుకుంటే చాలు సమస్త మన వశం అవుతుంది. మోసే ఒప్పుకోలేనందుకు శబాస్ అన్నాడు, మనల్ని ఏమో ఒప్పుకుంటే శబాస్ అంటాడు. హల్లెలూయా. ఏం ఒప్పుకోవాలి, ఎవరిని ఒప్పుకోవాలి అన్నది మనం విందాం, జాగ్రత్త వినండి. యేసు ప్రభుని అందు విశ్వాసం ఉంచాం. యేసు ప్రభుని నమ్మగానే మనందరూ ఎవరి కుమారులం అయ్యాం? దేవుని కుమారులు మనండి. యేసు ప్రభుని నమ్మగానే మనందరూ సర్వోన్నతిని యొక్క దేవుని కుమారులం అయ్యాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీతిని మనకి ఇచ్చేశాడు. ఇంకా ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ఎంత మహిమ కలిగిన వాడో అంత మహిమ కలిగిన వాడిని చేశాడు. ఆయన కుమారుడని యేసుక్రీస్తు యొక్క నామం మనకు పెట్టేశాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నాడో చెప్పండి, మనల్ని కూడా అలాగే చూస్తాడు. ఎందుకు? ప్రభుకి ఎంత మహిమ ఉందో సేమ్ అంతే మహిమ. ఆయన ఎంత నీతిమంతుడో మనం అంతే నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంత నీతిమంతుడో మనం అంత నీతిమంతుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో మనం అంత పరిశుద్ధులు. ఓ మాటలో చెప్పాలంటే ఆయన కుమారులం. దేవుని స్తోత్రం. ఇలా అంటారు, మీరు ఏమైనా అభ్యంతర పడతారా? మీరు అందరూ దేవుళ్ళు అన్నాడు, దైవములు అన్నాడు. హర్ష తప్ప రైటా? రైట్. దేవుని స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు ఆయన ఎంత నీతిమంతుడో మనకు అంత నీతినిచ్చాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో మనల్ని అంత పరిశుద్ధుడుగా చేశాడు. ఆయన ఎంత మహిమ కలిగిన వాడో మనల్ని అంత మహిమ కలిగిన వాడు చేశాడు. అంతేకాదు ఆయన ఎక్కడ కూర్చున్నాడో మనల్ని అక్కడ కూర్చుని పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సేమ్ ఆయన ఏంటో మనం అదే. మన బట్టి ఆయనకు వచ్చిందా, ఆయన బట్టి మనకు వచ్చిందా? దేవుని స్తోత్రం. అందుకు దేవుని స్తోత్రం. ఆయనను బట్టి మనకి స్థితి కలిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనల్ని ఆయన దైవములు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దైవాలు అంటున్నాడు. అవును, మనందరూ దైవములే. ఎందుకు? యేసు ప్రభుని బట్టి మనకి స్థితి కలిగింది. ఇది మీరు అందరూ నమ్ముదురుగాక. అర్థమైందా? మనందరూ దైవాలు. మీరు దైవములు అని చెప్పాడు. ఏమన్నాడు? దైవములు అని చెప్పాడు. చూడండి యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇలా చూడండి, లేఖనం నిరర్థకం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని ఆయన ఏమంటున్నాడు? మీరు దైవాలు అన్నాడు. ఏమన్నాడు? దైవములు అనండి. ఒక మాట ఇలా చెప్తున్నాను వినండి. మనమందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచగా దేవుని పిల్లలగుటకు దేవుడు మనకి ఏమి ఇచ్చాను? అరుణమ్మ, దేవుని పిల్లలగుటకు దేవుడు మనకి ఏమి ఇచ్చాను? ఎవరు చెప్తారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అది దేవుని పిల్లల మగుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాను. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభునందు కూర్చొని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనమందరము దేవుని పిల్లలు అగుటకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అధికారం అనండి. అధికారం. ఇది మన ధైర్యం. అంతేనా? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకునే అధికారం మనకి ప్రభు ఇచ్చాడు. కానీ దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఇంకా ఆయన ఏమంటున్నాడు? మీరు దైవాలు అంటున్నాడు. ఇంకేమన్నాడు? మీరు నీతిమంతులు అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు దేవుని కుమారులు అన్నాడు. ఇంకేమన్నాడు? మీరు పరిశుద్ధులు అంటున్నాడు కదా.
మీరు దైవములు అని అన్న మాట మన ఎంత ఆనందంగా ఉంది. హల్లెలూయా. ఆనందం ఉందా లేదా? మీలో ఆనందం ఉండును గాక. ఎందుకు? ఆయన అంటున్నాడు మీరు దైవములని. ఇప్పుడు మీరు దైవాలు అనగానే మనందరూ ఏమనాలి? ఎస్, అవును ప్రభా, నాకు ఆ అధికారాన్ని ఇచ్చేందుకు నీకు స్తోత్రం, నాకు అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. కానీ ఈ విషయం అర్థం కాని యూదులు ఏమంటున్నారు చూడండి, తర్వాత చదవండి. ఈ విషయం అర్థం కాని యూదులు ఏమంటున్నారు? 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో అది అంటే యూదులు దేవుడు మనకు తండ్రి, మన దైవములు అన్న మాటను వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? అయ్యి బాబోయ్, నవ్వినంత మాట అనేసేవి, నువ్వు దైవమా, నువ్వు దేవుడితో దైవమా అని అంటారంటరా. మనం పోల్చుకుంటున్నాం, ఆయన చెప్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమని? మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, యేసుప్రభు రక్తం చేత మీరు కడగబడ్డారు కాబట్టి మీరు నీతిమంతులు. 2, పరిశుద్ధులు. మీరు ఆయన మహిమ కలిగిన వారు. మీరు కుమారులు కాబట్టి క్రీస్తు పాటు పరలోకంలో కూర్చున్నారు కాబట్టి ఒకే మహిమ, ఒకే నీతి, ఒకే పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి మీరు దైవములు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మనకిచ్చిన అధికారం. దేవునికి స్తోత్రం. ఈ అధికారాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం. కానీ ఈ విషయం అర్థం కాని యూదులు ఏమంటున్నారు? అయ్యి బాబో, దేవదోషం చేస్తున్నాడు ఇతను అంటున్నారు. ఆయనని తండ్రి అని పిలిస్తే దాన్ని వాళ్ళు ఏమంటున్నారు? దేవదోషం అంటున్నారు. కానీ మనం తండ్రి అని పిలవడమే దేవునికి ఇష్టం అంటున్నాడు. హల్లెలూయా. అందుకేమన్నాడు? మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి పరలోకమందున్నమా తండ్రి అనండి అని అన్నాడు. అంటే తండ్రి అని పిలవమని ఎవరు చెప్పాడు? మనకు చెప్పాడు. దాన్ని ఆనాడు యూదులు ఎలా అనుకుంటున్నారు? అది దేవదోషణ అనుకుంటున్నారు. వాళ్ళకేమో దేవదోషణ, మనకేమో అది గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనందరం యేసు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. అంటే తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. యూదుల దగ్గర తండ్రి అని పిలిస్తే వాళ్ళు ఏమంటారు? ఇది దేవదోషణ అంటారు. వారి కంటికి దేవదోషణ, అది మన కంటికి మహాభాగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన భాగ్యం ఏంటి? అది దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచే భాగ్యం ఎవరు దొరికింది? మనకు దొరికింది. తిమోతి గారు మీరు ప్రార్థన చేసిన ప్రచార చివరిలో ఏమంటున్నారు? ఈ చిన్న ప్రార్థన గౌతమ్ గారి నామలు అడుగుతున్నాను తండ్రి అంటున్నారు. ఈ చిన్న ప్రార్థన నా నామాలు అడుగుతున్నాను తండ్రి అని ఏమన్నా అంటున్నారా? లేదు. ఏమంటాం మనం? ఈ ప్రార్థన యేసు ప్రభు నామమున అడుగుతున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. అంటే మనం చేసే ప్రార్థన కేవలం యేసు ప్రభు నామమున మాత్రమే చెల్లుతుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నామమున మాత్రమే మనం ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఇప్పుడు నేను ఎలా అంటున్నాను? మనం గంట సేపు ప్రార్థన చేసావా? చేసిన చివరిలో యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి అని అంట మర్చిపోయాం అనుకోండి. ప్రార్థన ఎంతసేపు చేసాం? గంట సేపు చేసాం. స్తుతి ప్రభు నీకు స్తోత్రమయ్యా అని చాలా సేపు చేసాం. చేసి గంట సేపు చేసినారు. చివరిలో యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి అన్నది మర్చిపోయాం. ఏమైంది ఇప్పుడు? లెటర్ అంతా రాసేసారండి. అంతా రాసేసారు. మొత్తం మడతెట్టేసారు. అడ్రస్ రాయక పోస్ట్ ఆఫీసులో వేసారు. ఎక్కడికి వెళ్తుంది తమ్ముడు? ఎక్కడికి వెళ్తాం? ఎందుకు? మీరు మ్యాటర్ అంతా రాసేసారు కానీ ఏం రాయలేదు. అది ఎక్కడికి చేరాలో అక్కడికి ఏం రాయలేదు? అడ్రస్ రాయలేదు. అడ్రస్ రాయకపోతే ఇప్పుడు అది ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది కూడా తెలియదు. అలాగే మన ప్రార్థన అంతా చేసిన తర్వాత ఈ ప్రార్థన యేసు ప్రభు నామమున అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే అది మనకు దేవుడిచ్చిన అధికారం. తండ్రి అని పిలిచే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మనం ఏమని ఒప్పుకోవాలి? తండ్రి అని ఒప్పుకోవాలి. ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. మనల్ని ఆయన దైవములు అంటున్నాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక. అందరూ వాక్యం జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె
ఉన్నది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు ఎవరెల్లో? లోకంలో ఉన్నవారనండి. అంటే ఎవరు కాదు? ఎవరు కాదు చెప్పాలి, ఎవరు బాగా చెప్తారు? అది దైవములు కాదు. ఎవరు కాదు? దైవములు కాదు. మరి దైవములు ఎవరు? తర్వాత చెప్పాడు చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. మీకు అన్నాడు చూసారా? మీకు అనండి. మీకు అంటే ఎవరు? మీరు. మీరంటే ఎవరు? దైవములు. మీరేమవుతారంట? ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచునంటే అర్థం ఏంటి? మీరు ఎల్లప్పుడూ నిలుస్తారు. ఆమేన్. మీరు ఎల్లప్పుడూ నిలుస్తారు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు కాబట్టి వారు ఏమవుతారు? వారు రాలిపోతారు. చెప్పండి. ఎండిపోవును. గడ్డి పూలాంటిది మానవ బ్రతుకు, ఎందుకయ్య వెతుకులాట సత్యే వరకు అని పాట బాగుంది. బాగుందా లేదా? కానీ ఎవరు పాడకూడదు ఎంతగా పాట? మనం పాడకూడదు. ఎందుకు? మనం ఎవరు? దైవములు. ప్రభు స్తోత్రం. దైవములు అంటే అర్థం ఏంటి? దేవుడు చచ్చిపోతాడా? చచ్చిపోతాడా? కాబట్టి మనం ఏమో దేవుని స్తోత్రం. ఆల్రెడీ మనం చచ్చిపోయాం. ఎప్పుడు చనిపోయాం? అది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం చచ్చిపోయాం. చచ్చినోడికి రెండోసారి చచ్చిపోడే కాదు. మనం ఆల్రెడీ చనిపోయాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? దైవములు. కాబట్టి మనకేం లేదు, చావు లేదు. కాబట్టి మనం నిరంతరం నిలుస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం దైవములు. మనం ఎవరు? దైవములు. దైవములు కాబట్టి ప్రతి విషయంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? తండ్రి అని ఏం చేయాలి? తండ్రి అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. తండ్రి అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యేసు ప్రభు ద్వారా మనం అందరము దేవునికి ఏమయ్యాం? పిల్లలమయ్యాం. పిల్లలమయ్యామంటే ఆయన ఎంత నీతి కలిగిన వాడు మనము, ఆయన ఎంత మహిమ కలిగిన మనము, ఆయన ఎంత పరిశుద్ధుడో మనం. దేవునికి మనం ఏమవుతాం? కుమారులు. అందుకు మనకి ఏం పేరు పెట్టాడు? దైవాలు. ఎలా అనంటే నేను దైవం అనండి. నేను దైవము అని మీకు ఏ రోజు అయితే అర్థమవుతుందో ఆ రోజు నుంచి దైవముగా బ్రతుకుతారు. ఇతను దేవుడు రా అనేటట్టు జీవితం మనలో కలుగుతుంది. ప్రభు స్తోత్రం. నేను దైవము అని నాకు అర్థం అవ్వాలి. అంతేనా? మనం దైవములు అన్నది ఎవరు? నేను నిన్ను అండం కాదు, నువ్వు నన్ను అండం కాదు, మనల్ని ప్రభువే అంటున్నాడు. కాబట్టి ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. యూదులు దీన్ని ఏమంటున్నారు? దేవదోషణ అంటున్నారు. కొందరు ఈ మాటను అపార్థం చేసుకుంటారు. వారు అపార్థం చేసుకున్నా నీకు మాత్రం అర్థమవును కాక నువ్వు మాత్రం దైవమే. ఎందుకు? మన దైవములు కాబట్టి ఏమవ్వం? గడ్డి ఎండును, పువ్వు రాలును. అది లోకం. కానీ మనమైతే ఎవరు? దైవములు కాబట్టి నువ్వు నిరంతరం నిలుస్తావు. మనం నిరంతరం నిలుస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునికి ఏం చేస్తున్నాం? తండ్రి అని ఒప్పుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తానండి. మనకిప్పుడు ఆయన ఎవరు? ప్రభువు. ప్రభు స్తోత్రం. ఆయన ఎవరు? ప్రభువు. ఇప్పుడు తర్వాత చదవండి. మనకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచు అన్నాడు చూసారా? అంటే ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. ఎవరికి చేస్తున్నాం? తండ్రికి చేస్తున్నాం. ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రభువు. అది బాగా చెప్పారు. ప్రభు అనండి. ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? బాగానండి. ప్రభు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు కదా. వచ్చిన ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. జీవించిన ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన ఏం చేశాడంటే
ఇప్పుడు సమస్తాన్ని మొదట మనుషుడైన ఆదామును బట్టి సమస్తం ఏం చేయబడింది? వ్యర్థపరచబడింది. సమస్తము వ్యర్థపరచబడితే యేసుప్రభు ఎప్పుడైతే సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడో సమస్తం వ్యర్థపరచబడింది అని అంతటిని కూడా ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే సమస్తాన్ని దేవునితో సమాధానపరిచేశాడు. హల్లెలూయా. సమస్తాన్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సమస్తాన్ని ఎప్పుడైతే తండ్రితో సమాధానపరిచాడో ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే సమస్తానికి యేసు ప్రభుని ప్రభువుగా నియమించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సమస్తము ప్రభుగా నియమించబడింది ఎవరు? యేసు ప్రభు. అలా నియమించింది ఎవరు? తండ్రి. సమస్తాన్ని విమోచించింది ఎవరు? యేసు ప్రభు. సమస్తాన్ని విడిపించాడు కాబట్టి ఇప్పుడు సమస్తం మీద దేవుడు ఏం చేశాడు? అతన్ని యేసు ప్రభుని వారిని ఏం చేశాడు? ప్రభువుగా నియమించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రభు ఎవరు ప్రభు? మన ప్రభు. ఇప్పుడు ఆ ప్రభు నామంలోనే మన తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు సమస్తము విడిపించబడిన సమస్తము సమాధానపరచబడిన సమస్త ఇప్పుడు ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉంది. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఎవరి నామంలో అడుగుతున్నాం? యేసు నామంలో అడుగుతున్నాం. యేసు నామంలో అడుగుతున్నాడు. మనం ఏం ఒప్పుకున్నాం తెలుసు? ఆయన ప్రభువు అని ఒప్పుకుంటున్నాం. ప్రభు స్తోత్రం. ఆయన ప్రభువు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటున్నామో ఇప్పుడు ఆయనలో ఏమున్నాయో అవన్నీ మనకు కలుగుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు ఏం పండుతుంది అన్నాడు? మంచిగా పంట పండుతుంది అన్నాడు. మంచిగా పంట పండుతుంటే ఆ పంట అంతని ఇప్పుడు ఎవరు భద్రం చేశారు? యోసేపు భద్రం చేశాడు. యోసేపు భద్రం చేయడానికి అధికారం ఎవరిచ్చారు? ఫరో ఇచ్చాడు. అంటే ఫరో అధికారాన్ని బట్టి సమస్తం మీద ఎవరు ప్రభుగా నియమించబడ్డారు? యోసేపు నియమించబడ్డాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా యోసేపుని ఏమనాలి? అది ప్రభువు అని అనాలి. ఎప్పుడైతే ప్రభువు అని అంటారో అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు యోసేపు? తన దగ్గర ఉన్న పంటిస్తాడు కదా. మీకు మాట చెప్పనా? అన్నలేళ్ళు కూడా ఏమడిగారు? ప్రభువా అని అన్నారు. యోసేపు యొక్క అన్నలు కూడా వెళ్ళి ప్రభువా అని అన్నారు. ప్రభువా అన్నారంటే అర్థం ఏంటి? సమస్తం మీద ఇప్పుడు నువ్వు ప్రభువు. కాబట్టి ప్రభువా అని ఒప్పుకుంటేనే అప్పుడు యోసేపు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? దాన్ని ఇచ్చాడు కదా. ఇది మీకు అర్థమైతే సేమ్ ఇప్పుడు యేసు ప్రభు కూడా సమస్తాన్ని ఏం చేశాడు? విమోచించి తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు తండ్రి సమస్తం మీద ఎవరిని అధిపతిగా నియమించాడు? యేసు ప్రభుని ప్రభువుగా నియమించాడు. ఇప్పుడు సమస్తం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఎప్పుడైతే ప్రభు నామమున తండ్రిని అడుగుతున్నామో క్రీస్తులో ఉన్నవన్నీ మనకి కలుగుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, ఈ మాట చూపిస్తాను రండి. అపోస్తుల కార్యగ్రంథం, అపోస్తుల కార్యగ్రంథం అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఏం చేశాడంట? మీరు చంపేసిన యేసు అన్నాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను ఏం చేశాడు? నియమించాడు. మీకు మాట చెప్తానేనండి, యేసు కాదు, ఇప్పుడు ఆయన ఎవరో చెప్పనా? ప్రభువు. అందుకే మన యేసు ప్రభు యొక్క పదం మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అనేది ఎప్పుడు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు. అర్థమైందా? భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడు? యేసు క్రీస్తుగా వచ్చాడు. ఇప్పుడు సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. విమోచించి తండ్రికి ఏం చేశాడు? అప్పగించాడు. అప్పగించిన దాని అంతరం మీద దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన్ని అధికారిగా నియమించాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? సమస్త మీద ఆయన ప్రభు. ఇప్పుడు ఆయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమన్నా చెప్పనా? ఈ చిన్న ప్రార్థన, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడుగుతున్నాను తండ్రి. దేని స్తోత్రం. నజరేయుడని యేసు అనొచ్చా? నజరేయుడని యేసు అనొచ్చా? నవీన్, చాలా మంది ఏమంటారు? ఈ చిన్న ప్రార్థన నజరేయుడని యేసు నామం. ఇంకా నజరేయుడని యేసు కాదు, ఇప్పుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు ఆయన నజరేతులో లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు.
పరలోకములుండి సమస్తము మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. సమస్తం మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు కనుక మనం ఇలా ఒప్పుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే సమస్త ఇప్పుడు ఎవరి వశంలో ఉంది? ప్రభు వశంలో ఉంది. ఆయన తండ్రి అని ఒప్పుకో, సమస్తం నీదే. చెప్పండి, ఆయన తండ్రి అని పిలువు, సమస్తం మందే. చూడండి కొలసి పత్రిక, మనం ఎంత ధన్యులమో చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 ఆకాశమందున్నవి, 2 భూమి ఎందున్నవి, తర్వాత కనిపించేవి. చెప్పండి, అంటే కనబడనివి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను. ఒక మాటలో చెప్పేశాడు, సర్వమును ఆయన యందు సృజించబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడా. 18 సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో, ఈ మాట చూడండి, అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడయ్యాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అనండి, ఆయనకు ప్రాముఖ్యత కలిగి నిమిత్తం మృతుల్లో నుండి ఆయన ఏమయ్యాడు? ఆది సంభూతుడై తిరిగి లేచాడు. ఇప్పుడు తర్వాత చదవండి, ఈ మాట అందరూ పట్టుకోండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సర్వ సంపూర్ణత అంటే అర్థమేంటి? సర్వం, సమస్తం ఇప్పుడు ఎవరి యందు ఉంది? ప్రభునందు ఉంది. ప్రభునందు ఉంది కాబట్టి ప్రభుకి ఏం కలగాలి? ఇక్కడ చదివారు మీరు, సర్వం ప్రభు దగ్గర ఉంది కాబట్టి అది ప్రాముఖ్యత కలగాలి. ఆయనకు ప్రాముఖ్యత కలగడం అంటే అర్థం ఏంటి? నువ్వు యేసు ప్రభు అని ఒప్పుకోవడమే. యేసు ప్రభు, ప్రభు అయినా యేసు క్రీస్తు అని నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆయన నామానికి ఏం కలుగుతుంది? ప్రాముఖ్యత కలుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఇప్పుడు నువ్వు తండ్రిని ఏం చేస్తున్నావు? అడుగుతున్నావు అనండి. అడుగుతున్నాం. ఎప్పుడైతే అడుగుతున్నామో క్రీస్తులో ఉన్నవన్నీ మనలో కలుగుతాయి. దేవుని స్తోత్రం. ఏమంటే చాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. కష్టమా ఈజీయా? చాలా ఈజీ. అడిగితే అవి మనకు కలుగుతాయి. ఆమేన్. అడిగితే అవి మనకి కలుగుతాయి. మనందరికీ కలుగును గాక. మనం ఇప్పుడు ఏమన్నాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రిని అడగాలి. ఒక మాటలో చెప్పండి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకున్నామంటే ఇప్పుడు ఆయన మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. తండ్రి అని పిలిస్తే సమస్తం నీదే. తండ్రి అని పిలిస్తే సమస్తం నీదే. ఎలా చెప్పనా? మోసే తల్లి ఏమని చెప్పండి ఇప్పుడు వాక్యంలోకి వచ్చి. అది మోసే తల్లి ఏమంది? అమ్మా అని పిలువు, ఐగుప్తులో ఉన్న ధనమంతా నీకు ఇచ్చేస్తానంది. అమ్మా అని పిలిస్తే ఐగుప్తు ధనమంతా నీకు ఇచ్చేస్తానంది. మోసే ఏమన్నాడు? నాకు అస్సలు వద్దు, నీ ఆస్తొద్దు, నీ అంతస్తొద్దు అని ఏం చేశాడు? అమ్మా అని పిలిచడానికి ఆయన ఒప్పుకోలేదు. ప్రభు స్తోత్రం. కానీ మనల్ని అంటున్నాడు, మోసే అక్కడ ఒప్పుకోలేదు, నిజమే. కానీ ఈ రోజు మనం ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. తండ్రి అని పిలిస్తే సమస్తం మనదే. అమ్మ అని పిలిస్తే సమస్త ఎవరి చేతిలోకి వస్తుంది? మోసే చేతిలోకి వస్తుంది. కానీ పిలిచాడా? పిలవలేదు. కానీ దేవుడు దీన్ని ఏమన్నాడు? శబాస్ అన్నాడా? రాంగ్ అన్నాడా? దేవునికి స్తోత్రం కదా. అలాగే ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? తండ్రి అని ఒప్పుకో. తండ్రి అని ఒప్పుకుంటే చాలు, సమస్త నీదే. హల్లెలూయా చెప్పండి. తండ్రి అని పిలిచుదురుగాక. తండ్రి అని పిలిస్తే మందే. తండ్రి అని పిలిస్తే మందే. కానీ దాన్ని యూదులు ఏమంటున్నారు? దేవదోసని అంటున్నారు. కానీ మనమైతే దాన్ని ఏమంటున్నాం? ఆయన నాకు ఇచ్చిన భాగ్యం, నీకు ఆయన ఇచ్చిన భాగ్యం. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రైట్. ఇప్పుడు తండ్రిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలనండి. ఒప్పుకోవాలి. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 15వ అధ్యాయం
లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి 19వ వచనం చూడండి. ఇక్కడ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక ఆయనకి. ఎంతమంది? ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక ఆయన ఏమన్నాడు చూడండి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు, అది ఇలా చెప్పండి, ఏమన్నాడు? నేను తప్పు చేశాను కాబట్టి నేను తండ్రి అని పిలవలేను అన్నాడు. అంతేనా? నీ కుమారుని కాదన్నాడంటే అర్థం ఏంటి? నేను తండ్రి అని పిలవలేను అంటున్నాడు. ఎందుకు? నేను పాపం చేశాను కాబట్టి నేను తండ్రి అని పిలవలేను అంటున్నాడు. రెండోది ఇంకొక ఆయన చూపిస్తాను, రండి, కిందకి రండి. 29. ఎవరు అందుకత్తరన్న అంటే ఇంకొకరు ఆయన ఎవరు? పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఏమన్నాడు చూడండి, 29. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేనెన్నడి మీరలేదే అయినను. అంటే ఏమన్నాడు? నేను ఏ రోజు బాబు పెద్దోడు కూర్చో, నేను ఏ రోజు నీ ఆజ్ఞ మీరలేదే అంటే ఇతను ఏమంటున్నాడు? నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నువ్వు తాగు తండ్రి అంటున్నాడు. అర్థమైనా అర్థం లేదా? నేను ఏ ఆజ్ఞ తప్పిపోలేదంటే అర్థం ఏంటి? నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నువ్వు నాకు తండ్రి అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? నేను పాపం చేశాను కాబట్టి నేను తండ్రి అని పిలవలేనా అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ చెప్పండి? బావేనండి. ఇంజనీర్లో ఈ ప్రశ్నే ఇంకొక రకంగా అడిగాను. అడిగితే కొంతమంది చెప్పారు, కొంతమంది తేలిపోయారు. మీలో అసలు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతవరకు వాక్యం మీకు అర్థమవుతుంది అన్నది ప్రశ్నలో తెలిపోతుంది. అర్సా తేల్చేద్దామా? నేనే తేలిపోతానని అంటావా? విను జాగ్రత్తగా, నువ్వు చెప్పాలి. ఒక ఆయన అంటున్నాడు, నేను పాపం చేశాను కాబట్టి నేను తండ్రి అని పిలవలేను అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను ఏ తప్పు చేయడం లేదు కాబట్టి నేను నిన్ను తండ్రి అని అంటున్నాను అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? అమ్మ నువ్వు చెప్పుకు, నీకు అసలు వాక్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాక్యం వెంటనే చెప్పాలి. చెప్పండి. అదేంటి తమ్ముడు పాడైపోయింది, దెబ్బ వేసి ఉండు, నువ్వు అసలు మాట్లాడకలేదు. చెప్పు. నేను తండ్రి అని పిల్లుటకు అర్హుని కాదన్నాడు. అంటే చిన్నోడా పెద్దోడా? చిన్నోడా? చిన్నోడు, రైట్. నువ్వేమంటున్నావు నవీన? చిన్నోడా పెద్దోడా? ఏదో చెప్పు తమ్ముడు. మీరు ఓ మాట చెప్తున్నాను, మీరు ఏం చెప్పినా కరెక్టే, దాన్ని నేను ఆన్సర్ చెప్తాను, సరేనా? దీంట్లో మార్కులు ఏం కాదు. మీకు వాక్యం ఎంతవరకు అర్థమవుతుందండి? మన వాక్యం ఏంటి? తండ్రి అని ఒప్పుకోవడం, తండ్రి అని మనం అంగీకరించడం కదా, అది మన లైన్. ఇప్పుడు చిన్న కొడుకు ఏమంటున్నాడంటే, నేను పాపం చేశాను కాబట్టి నేను ఇంక తండ్రి అని పిలవలేను అంటున్నాడు కదా. పెద్ద కొడుకు ఏమన్నాడంటే, నేను ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను తండ్రి అని అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని అంటున్నాను. ఆమోస్ తమ్ముడు ఏమంటున్నాడంటే, చిన్నోడు కరెక్ట్ అంటున్నాడు. అద్దెంతప్పుడు పెద్దోడు అన్నావా? చిన్నోడు కరెక్ట్, రైట్. నవీన్ ఏమంటున్నాడంటే, అంటే ఇద్దరు కరెక్ట్ కాదంటున్నాడు. మొత్తం వాళ్ళిద్దరు అంటే చాలా కోపం తమ్ముడికి. సరే నవీన్ నువ్వేమంటున్నా? ఇద్దరు రాంగా? సరే మీ ఇద్దరు ఒకటే బడి. జాన్ ప్రసాద్ అడగకూడదు ఎందుకు? అడగగానే ఇప్పుడు ఏమంటాడు? మీకు తెలుసు కదండి, నేను ఇప్పుడు వచ్చాను కదండి అని అంటాడు. తర్వాత నెక్స్ట్ అన్న ఎబినేజర్ అన్న, మీరేమంటారు? చిన్న కుమారుడు కరెక్ట్ అంటున్నారా కాదంటున్నారా? చిన్న కుమారుడు కరెక్ట్, పెద్ద కుమారుడు కరెక్ట్ కదా అంటున్నారు. తిమోతి గారు ఏదోటి చెప్పండి మీకు నచ్చింది. వాళ్ళు ఏమి రారండి ఇప్పుడు ఏమన్నా అన్ని ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు కొట్టేది కూడా ఏమీ లేదు, వాళ్ళు మనల్ని కొట్టేది కూడా ఏమి లేదు. చెప్పండి. చిన్నోడు పెద్దోడు చెప్పాడు మొత్తం మీద. మీ ఇంట్లో మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? అది పెద్దోడు వేసారు ఓటు. దేని స్తోత్రం. మీరు చెప్పండి ఎవరు కరెక్ట్? చిన్నోడు కరెక్ట్, మీరు? చిన్నోడు కరెక్ట్. మీరు అందరూ ఇంక ఒకటే పాటుకు వచ్చేస్తారు కదా అమ్మా. చిన్నోడు మీరు? పెద్దోళ్ళకి వేయండి మీరు ఓటు, మీ ఇంటికి పెద్దదాను కాబట్టి కదా. విచిత్రం చెప్పనా? ఇద్దరు రాంగ్. ఇద్దరు రాంగ్. ఎందుకు ఇద్దరు రాంగ్? సరే ఇద్దరు ఎందుకు రాంగ్ ఇప్పుడు హర్ష చెప్తాడు. ఇద్దరు రాంగ్ అని చెప్పావు కదా. నవీన్ ఇద్దరు ఎవరో చెప్పినా పర్వాలా.
నేను పాపం చేశాను కాబట్టి తండ్రి అని అనలేను అంటున్నాడంటే, నేను పాపం చేశాను కాబట్టి తండ్రి అనే బంధం పోయిందని అంటున్నాడు. రెండు, పెద్దోడు ఏమన్నాడు? నేను ఏ తప్పు చేయకుండా ఉన్నాను కాబట్టి ఆయన నాకు తండ్రి అని అంటున్నాడు. అంటే తప్పు చేయకుండా ఉండడం వల్ల ఆయన నాకు తండ్రి అయ్యాడని అంటున్నాడు. ఇది కరెక్టా? ఆమస్తముడు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తానేనండి. ఇప్పుడు చిన్న కొడుకు ఏమన్నాడంటే, నేను తప్పు చేశాను కాబట్టి ఇంటిని వదిలేశాను, ఆస్తిని వ్యసనాలు చేశాను, పాడు చేసేసాను కాబట్టి, నేను పాపం చేశాను కాబట్టి నేను తండ్రి అని పిలవలేను అన్నాడు. ఒకటి. రెండో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇప్పటి వరకు ఏ పాపం చేయకుండా ఉన్నాను కాబట్టి ఆయన నాకు తండ్రి అని అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఇద్దరు కరెక్ట్ కాదు. ఎందుకు? అర్థమైతే ఇప్పటికి ఇద్దరు కరెక్ట్ కాదంటారు, అర్థం అవ్వకపోతే ఇప్పుడు వినాలి. ఎందుకనంటే చిన్నోడు ఏమన్నాడంటే, నేను తప్పు చేశాను కాబట్టి నా తండ్రితో నాకున్న సంబంధం పోయింది. ఏమండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆధార్ కార్డులోంచి మై డాడీ పేరు ఫలానా అని కొట్టేస్తున్నారా? చెప్పాలి. తప్పు చేసినప్పుడు తీసేస్తున్నారా పేరు? తీరు. అలాగే దేవుడు మనకి తండ్రి, మనం ఆయనకి ఎవరు? పిల్లలం. కాబట్టి తప్పు చేసినంత మాత్రాన బంధం పోదు. చెప్పండి. తప్పు చేసినంత మాత్రాన బంధం పోదు. ఎందుకు? ఈ బంధం ఎలా కలిసింది? చెప్పాలి. తప్పు చేయలేనందుకు రాలేదు కాబట్టి. తప్పు చేయలేనందుకు మనకి బంధం రాలేదు. చెప్పండి. రెండు, తప్పు చేసినందుకు బంధం పోయేది కాదు. ఈ బంధం ఎలా కలిగింది? యేసు ప్రభునందు చెప్పండి విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరూ దేవునికి ఏమయ్యాం? కుమారులం అయ్యాం. అంటే ఈ బంధం మనకి ఎలా కలిసింది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగింది. ఈ బంధం ఎప్పటికి పోయేది కాదు. కాబట్టి పెద్ద కొడుకు చెప్పింది రాంగే. చెప్పండి. చిన్న కొడుకు చెప్పింది రాంగ్. ఎందుకు? చిన్న కొడుకు ఏమన్నాడు? నేను పాపం చేశాను కాబట్టి నేను నీ తండ్రి అని పిలవలేను, నేను తండ్రి అని పిలవలేను అన్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడు? నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నేను నిన్ను తండ్రి అని అన్నాడు. ఇతను చెప్పేది కూడా రాంగే. కాబట్టి ఇలా వినండి. చిన్న కొడుకు ఆ విషయంలో అభ్యంతర పడ్డాడు, కానీ వెంటనే ఇప్పుడు చిన్న కొడుకు ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి రాగానే ఇప్పుడు తండ్రి వెంటనే ఏం చేశాడు? అతన్ని హత్తుకున్నాడు. హత్తుకొని ఏం చేశాడు? మెడ మీద ముద్దు పెట్టాడు. మెడ మీద ఎందుకు ముద్దు పెట్టాడు? గత వారాల్లో చెప్పాను. మెడ మీద ఎందుకు ముద్దు పెట్టాడు? నువ్వు నా కొడుకువి అని చెప్పాడు. నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడు? చెప్పులు తెమ్మన్నాడు. వెంటనే ఏం చేశాడు? జోడు తెమ్మన్నాడు. అదే తర్వాత బట్టలు తెమ్మన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఉంగరం తెమ్మన్నాడు. ఇవన్నీ తొలగించేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? ఖచ్చితంగా నేను నీ కొడుకుని అనిపించుకునేటప్పుడు యోగ్యను కాదంటాడా? తండ్రి అని పిలుస్తాడా? దేవుని స్తోత్రం. తండ్రి అని పిలిచాడా? మరి తండ్రి అని పిలిచిన వెంటనే తలుపు ఇలా ఓపెన్ అయింది. ఏంటా తలుపు? ఇంటిలో ఉన్న ఐశ్వర్యం. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే డోర్ ఏమైంది? ఓపెన్ అయింది. ఎందుకు? డోర్ ఓపెన్ అవగానే లోపలే ఉంది ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. తండ్రి కొడుకు కొరకు దాచి ఉంచిన ఐశ్వర్యం ఎలా ఓపెన్ అయింది? తండ్రి అని అనగానే ఆ డోర్ అలా ఓపెన్ అయింది. దేవునికి స్తోత్రం. అమ్మా అని పిలిస్తే ఏమంది? అమ్మా అని పిలిస్తే సర్వని చేతికి ఇస్తానంది. ఎవరు? మోసే, ఫరో కుమార్తె. ఎవరితో? మోసేతో. దాన్ని మోసే ఏం చేయలేదు? ఒప్పుకొనలేదు. అంటే ఏమని పిలవలేదు? అమ్మ అని పిలవలేదు. కానీ మనల్ని అంటున్నాడు, మీరు మాత్రం నన్ను తండ్రి అని పిలవండి. తండ్రి అని పిలవండి అన్న. తండ్రి అని పిలిస్తే అయిపోద్దా? ఎస్, నువ్వు నన్ను తండ్రి అని పిలిచాలు, నీకు వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవుతుందా? మరి డోర్ లోపలేముంది? ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. అది ఎవరిదే? మనది. అంటే మన కొరకు ఆయన ఏం దాచేవాడు అనండి. దాచి ఉంచిన మేలు. హల్లెలూయా. మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలు. ఒకసారి మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం 31వ కీర్తన 31వ కీర్తన
19వ వచనం చూడండి. ఆ దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆ తలుపు డోర్ ఓపెన్ అవ్వగానే ఏముంది? మేలు. అంటే ఆయన ఏం చేశాడు మన కొరకు? దాచి ఉంచాడు అనండి. దాచి ఉంచాడు. అది మేలు. అది మనం ఓపెన్ అవుతుంది. అది ఎవరిది? నాదండి. నీది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? తండ్రి అని అంటేనే. దేవుని స్తోత్రం. తండ్రి అని పలకకపోతే దాన్ని నువ్వు తినలేవు, దాన్ని నువ్వేం చేయలేవు, అనుభవించలేవు. చిన్న కొడుకు ఏమన్నాడు ఇప్పుడు? తండ్రి అన్నాడు. తండ్రి అనగానే అంటే తండ్రి ఏం చేశాడు? డోరు ఓపెన్ చేశాడు. ఇప్పుడు లోపల ఏముంది? ఐశ్వర్యం. దాన్ని ఏమని చదివాం మనం? మేలు అని చదివాం. ఇప్పుడు లోకాసు వార్తకు వచ్చేయండి. ఇక్కడ ఏం చెప్పాడు? మేలు అన్నావు, ఐశ్వర్యం అని అన్నావు. కానీ ఈ సందర్భంలో ఏమి రాయబడిందో చూడాలి. లోకాసు వార్తలో ఏమని రాయబడిందో చూడండి. ఆ ఇల్లు డోర్ ఓపెన్ అయింది కదా, ఆ ఇంట్లో ఏం దాచి ఉంచాడు? 22వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి అన్ని తెమ్మన్నాడు. అయిపోయింది. 24వ వచనం చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికాడు కాబట్టి అంతటా వారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. అంతటా వారి పెద్ద కుమారుడు పొలములో ఉండేను. వాడు పొలము నుండి వచ్చి ఇంటి దగ్గరికి రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసులను ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన వద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను ఏం చేశాడు? వధించాడా? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి, ఒరే బాబు, రే 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 నా కొడక, ఒరే లోపలికి రారా అని బతులాడుతున్నాడంట. అర్థమైందా మీకు? అంటే చిన్న కొడుకు రాగానే, ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడంట? చెప్పాలి. మీరు ఇంకో రకంగా ఫీల్ అవ్వకుండా చెప్పండి, అక్కడ ఉన్నది చెప్పండి. ఎద్దును వధించాడంట. అంటే ఇప్పుడు ఇంట్లో ఏముంది? వధించబడిన ఎద్దు, క్రొవ్విన ఎద్దును కొడుకు కోసం ఏం చేశాడు ఇప్పుడు తండ్రి? వధించాడు. ఎలా చెప్పనా? దాచి ఉంచాడు. నా కొడుకు తింటాడని దాచి ఉంచాడు. దేని స్తోత్రం. అది దాచి ఉంచిన మేలు. అది ఎవరిదే? మనదే. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రిని ఏమని ఒప్పుకున్నాడు? తండ్రి అని ఒప్పుకున్నాడు. తండ్రి అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, ఇప్పుడు డోర్ ఏమైంది? తెరవబడింది. ఇప్పుడు ఆ విందులోనికి ఎవరు ప్రవేశించారు? ఆ మేలులోనికి చిన్న కొడుకు వెళ్ళాడా లేదా అని నేను చెప్తున్నాను. ఇప్పుడు తండ్రి డోర్ ఓపెన్ చేశాడు. ఆ సమస్త ఇప్పుడు చిన్న కొడుకు స్వాధీనం అయింది. ఏమన్నాడు? తండ్రి అన్నాడు. తండ్రి అనగానే ఇప్పుడు సమస్తం ఏమైంది? తండ్రి అని అనగానే ఇప్పుడు సమస్తం ఎవరిదే? తండ్రి దాంతో ఇప్పుడు ఎవరిదైంది? కుమారుదైంది. ఈ మాట చెప్పనా? ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరున్నారు? పెద్ద కొడుకున్నాడు. అతను తండ్రి అన్నాడని చూడండి ఒకసారి. తండ్రి అన్నాడని చూడండి. ఆ వచనాలు చదవండి. ఇప్పుడు 29వ వచనం. ఆగండి. తండ్రి మాత్రం ఏమంటున్నాడు అతన్ని? నా కుమారుడా, నువ్వు లోపలికి రారా, నీ కోసం కూడా ఉంది, నీ కోసం కూడా దాచి ఉంచాను, నావన్నీ నీ కాదా అని అంటుంటే ఇప్పుడు పెద్ద కొడుకు అంటున్నాడు, చిన్న కొడుకు రాగానే ఇది వధించావు అది ఇచ్చావు అని అంటున్నాడు. కానీ అక్కడ చూడండి ఏమన్నా అతని మాటలు చూడండి. నేను చదువుతున్నాను, మీరు చదివితే అర్థమవుతుంది. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి సేవించుతున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మేరలేదు, అయినను నా స్నేహితులు సంతోషించినప్పుడు నీవు 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 అని అంటున్నాడు. కానీ ఏమంటలేదు? తండ్రి అంటాడు. కానీ చిన్న కొడుకు రాగానే ఏమన్నాడు? 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి ఏమన్నాడు? చిన్న కొడుకు రాగానే ఏమన్నాడు? తండ్రి అని అన్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడు? నీవు నీవు అంటున్నాడండి. ఏం ఒప్పుకోలేకపోతున్నాడు? తండ్రి అని ఒప్పుకోలేక. మరి ఇలాంటి తండ్రి అని ఒప్పుకోకపోతే డోర్ ఏమవ్వదు? డోర్ ఓపెన్ అవ్వకపోతే లోనన్నా ఆ ఐశ్వర్యం. ఇంకా చెప్పండి, ఆ వధించబడిన ఎద్దులకు దొరకదు.
అర్థం లేదా? ఆ వధించబడిన ఎద్దు ఇతనికి దొరకదు. దొరికిందా? దొరకలేదు. దొరకకుండా ఏమన్నాడు చెప్పరా? ఇంకో మాట చెప్తున్నాను, పోలే ఎద్దు అయితే దొరకలేదులే, కనీసం మేకపిల్ల దొరికిందని అనుకోకండి. మేకపిల్ల కూడా దొరకలేదు ఇతనికి. ఏమంటున్నాడు? కనీసం నాకు మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఆ అనుభవం మనం ఎవరు రాకుందుము గాక. మనకి చెప్పండి, మనకి ఏం దొరకాలి? మేకపిల్లగా దొరకాలి, ఎద్దు కావాలి? మనకి ఎద్దే కావాలి. ఎందుకు? ఎద్దులో ఎంత రక్తం ఉంటుంది? ఎక్కువ రక్తం ఉంటుందండి కదా. మేకపిల్ల ఎంత రక్తం ఉంటుంది? కొంచెం రక్తం ఉంటుంది. మేకపిల్ల ఎక్కువ మాంసం వస్తుంది, ఎద్దు ఎక్కువ మాంసం వస్తుందా? ఇలా మనం ఆలోచిస్తే సమృద్ధి మేకలో ఉంటుందా, ఎద్దులో ఉంటుందా? కదా. తండ్రి అని పిలువగానే డోర్ ఓపెన్ అయింది. చిన్న కొడుకు తండ్రి దాచిన ఎద్దును తీసుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. తండ్రి అని పిలిచే అనుభవం పెద్ద కొడుకు లేడు కాబట్టి ఇతనికి ఏమవ్వలేదు, డోర్ ఓపెన్ అవ్వలేదు. డోర్ ఓపెన్ అవ్వకపోతే ఏమైనా దొరుకుతాయా? ఇలా చెప్తున్నాను, ఏమీ దొరకవు. మేకపిల్ల కూడా దొరకలేదు. కాబట్టి తండ్రి అని ఒప్పుకొందుము గాక. తండ్రి అని ఒప్పుకోవాలి మనం. తండ్రి అని ఒప్పుకుంటామండి. యేసుప్రభుని ఏమని ఒప్పుకుంటాం? తండ్రి, ప్రభువు, తండ్రి అని ఏ రోజైతే మనం ఒప్పుకుంటాం, మనకి ఏం తెరవబడుతుంది? డోర్ తెరవబడుతుంది. డోర్ తెరవబడితే లోన ఉన్నవన్నీ ఎవరు? మనమే. దేవుని స్తోత్రం. మీరు తండ్రి అని ఒప్పుకొందురు గాక. ఒప్పుకోకపోతే, ఓపెన్ అవ్వకపోతే, ఒప్పుకోకపోతే ఏం దొరుకుతాయి? ఏమి దొరుకుతాయి? ఏమీ దొరకవు. కాబట్టి ప్రభు ఏమి ఇష్టపడుతున్నాడు చెప్పండి? అది నన్ను తండ్రి అని పిలవాలి. నన్ను తండ్రి అని పిలవాలి. తండ్రి అని పిలిస్తే ఆయన సమస్తం ఎవరికి ఇస్తాడు? మనకిస్తాడు. ప్రభు స్తోత్రం. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఫరో కుమార్తె ఏమంది? అమ్మ అని పిలువు. అమ్మ అని పిలిస్తే సమస్తం నీ వశం అయిపోతుంది అన్నాడు. కానీ మోసే ఏం చేయలేదు. దానికి అతడు ఒప్పుకొనలేదు. దాన్ని దేవుడు ఏమన్నాడు? శబాస్ అని ఎబ్రీ పత్రికలో రాయించాడు. కానీ మనల్ని ఏమంటున్నాడు? మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు నోరు తెరిచి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? తండ్రి, నువ్వు ప్రభువా అని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న రోజే చెప్పండి, ఆయన మన కొరకు సిద్ధపాటు చేసిన దాన్ని మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. తండ్రి అని ఎందుకు పిలవమంటున్నాడు? ఆ భాగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు. తండ్రి అని పిలిస్తే యూదులు ఏమంటున్నారు? దాన్ని దేవదూషణ అంటున్నారు. కానీ తండ్రి అని పిలవడం మనకేంటి? గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే తండ్రి అని పిలుస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు. చెప్పండి, మనలందరిని ఎలా చేశాడు? దైవములుగా చేశాడు. అంటే ఇప్పుడు మనందరూ ఎవరు? జాన్ ప్రసాద్, నువ్వు ఒక దైవం. ఎవరైనా కాలు తగలగానే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను ఎలాగ వెళ్తున్నాను అనుకోండి, కాలు తగలగానే అంటాం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇలా అనేకండి. ఎప్పుడు ఏమైనా అంటే పిల్లలు అంటే దైవాలతో సమానం అంటే పిల్లలు కాదు, మీరే దైవాలు. పిల్లలు దైవాలు అనకండి. మన తెలియక అంట పిల్లలు అంటండి దేవునితో సమానం. పిల్లలు దైవాలు అంటే పిల్లలు దైవాలు కాదు, నువ్వే దైవం. ఇది నీకు అర్థమవును కాక. ఇప్పుడు నవీన్కి జేమ్స్ దైవం అని అర్థమైంది అనుకోండి, ఎలా ప్రవర్తిస్తాడు? జేమ్స్కి నవీన్ దైవం అని అర్థమైతే ఎలా ప్రవర్తిస్తాడు? ఆ ప్రవర్తన మనలో కలుగు కాక. అర్థమవుతుందా? కాబట్టి మొదట మనం నమ్మవలసింది ఏంటి? దైవం. మొదట మనం ఏం నమ్మాలి? దైవం. మనల్ని దైవాలుగా చేశాడు. కాబట్టి మీరు అందరూ ఏమని ఒప్పుకుంటారు? దైవములని ఒప్పుకోండి. నెక్స్ట్ తండ్రి అని ప్రార్థన చేయండి. తండ్రి అని ఒప్పుకోండి. ఒప్పుకుంటే సమస్తం మనకు కలుగుతుంది. యేసుప్రభు సమస్తాన్ని విమోచించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆయన కూర్చున్నాడు. సమస్తం మీద ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? ప్రభువుగా నియమించబడ్డాడు. నియమించింది ఎవరు? తండ్రి. ఇప్పుడు సమస్తం మీద ఆయన ఏమైనాడు? ప్రభువు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? తండ్రి అని ఒప్పుకుంటున్నామండి. ఇప్పుడు యేసుప్రభుని ఏమని ఒప్పుకుంటున్నాం? ప్రభు అని ఒప్పుకుంటున్నాం. ప్రభు అంటున్నామంటే ఇప్పుడు ఆయన మనం ఏమంటున్నాం? తండ్రి అని అంటున్నాం. ఇప్పుడు సమస్తం ఏమవుతుంది? మనకు కలుగుతుంది. సమస్తాన్ని మీరు అనుభవించుదురు గాక. అర్థమవుతుందా? అనుభవించాలా లేదా? మనల్ని ఎందుకు పిలిచాడు? అది ఆశీర్వాదాన్ని అనుభవించడం కొరకు పిలిచాడు. ప్రభు స్తోత్రం. ఒక మాట చెప్పండి, ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఆ ఎద్దును భుజించడం కొరకు పిలిచాడు. మనం దేన్ని? ఎద్దును భుజించడానికి మనం పిలిచాడు. మనం ఎక్కడ ఉంటున్నాం? తొలి బయట ఉండి ఏమంటున్నాం? నాకు మేక పిల్ల కూడా లేదు.
ఎప్పుడు నవీనే సాక్ష్యం చెప్తున్నాడు, అతని జీవితంలోనే దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎప్పుడు ఆ లలిత సిస్టర్ సాక్ష్యం చెప్తుంది, ఆమె జీవితంలోనే దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎప్పుడు ఆ గౌతమ్ సిస్టర్ సాక్ష్యం చెప్తుంది, వాళ్ళ జీవితంలో సాక్ష్యం చేస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నాకేమి లేదు, ఏ కార్యం లేదు అని ఎందుకంటున్నావు? వాళ్ళు ఎద్దును పూజిస్తున్నారు. కనీసం నీకు ఏం దొరుకుతలేదు? మేకపిల్ల దొరుకుతుంది. మేకపిల్ల నీకు ఎందుకు దొరుకుతలేదు? నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? బయటే ఉన్నావు. పెద్ద కొడుకు ఏమన్నాడు? పెద్ద కొడుకుని తండ్రి ఏమన్నాడు? నువ్వు లోపలికి రా అని అంటాడు. నేనేమన్నాడు? నేను రాను అన్నాడు. మరి రాకుండా నువ్వు బయట ఉంటే నీకు ఏం దొరకవు. మీరు అందరూ లోపలికి వచ్చేయండి. లోపలికి వస్తే చెప్పండి, శుభ్రమైన ఎద్దు ఉంది, ఎన్ని రోజులు తిందాం? మీరు సిగ్గుపడినా సిగ్గుపడకపోయినా మరి వాక్యం అదే చెప్తుంది. ఆ శుభ్రమైన ఎద్దు యేసుప్రభు వచ్చేంత వరకు తినాలి. మనం అయిపోద్దా? అవదు. యేసుప్రభు వచ్చేంత వరకు మనం తిందువు కాక. మేకపిల్ల అయిపోద్ది. మేకపిల్ల ఎంత ఉంటుందండి? మేకపిల్ల అయిపోద్ది, కానీ ఎద్దు అవ్వదు. యేసుప్రభు వచ్చిందా కూడా మనం అనుభవిస్తూనే ఉండాలి ప్రభు కార్యాలు. యేసుప్రభు వచ్చేంత వరకు ఆ ఎద్దును మనం తింటూనే ఉండాలి, కానీ బయట ఉంటుంది నీకు దొరకదు. మీరు అర్జెంటుగా లోపలికి వచ్చేయండి. లోపలికి రావడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు సమస్తానికి ప్రభు అని నమ్మండి, సమస్తం మీద ఆయన నియమించబడ్డాడని నమ్మండి, ఆయన తండ్రి అని పిలవండి. తండ్రి అని పిలిస్తే సమస్త ఇప్పుడు మీకు కలుగుతుంది. ఇలా అనుకోకండి, ఏంటి తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి అంటే అయిపోద్దా అని అనుకోకండి. మీకు రక్షణ ఎలా కలిగింది? ఏం చేశారు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని అసలు మీకు రక్షణ ఎలా కలిగింది? లేదు. నాకు రక్షణ ఎలా కలిగింది? మనం అందరూ ఎలా రక్షించబడ్డాం? మంచి కార్యాలు చేశామా? గొప్ప కార్యాలు చేశామనా? నీతి కార్యాలు చేశామనా? పుణ్యకార్యాలు చేశామని? ఏం చేశామని? యేసు ప్రభు అని నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకోగానే మనకు రక్షణ కలిగింది. నేను ఒక మాట చెప్తాను, యేసు ప్రభుని ఒప్పుకోగానే మనలోనికి ఆత్మప్రభు వచ్చేసాడు. యేసు ప్రభుని ఒప్పుకోగానే మనకు నీతి వచ్చింది. యేసు ప్రభుని ఒప్పుకోగానే మనం పరిశుద్ధులమయ్యాం. యేసు ప్రభుని ఒప్పుకోగానే మనం కుమారులమయ్యాం. ప్రభు స్తోత్రం. అలాగే సమస్తం మీద ఇప్పుడు ఆయన ప్రభువు అని నమ్మి ప్రభు అని ఒప్పుకో. ప్రభు అని ఒప్పుకోగానే నువ్వు కుమారుడు కాబట్టి నీకు వారసత్వం దొరుకుతుంది. నువ్వు నీతిమంతుడు కాబట్టి నీకు జీవితం దొరుకుతుంది. అర్థమైంది? నువ్వు రక్షణ పొందావు కాబట్టి రక్షణను స్వాస్థ్యం కలుగుతుంది. నువ్వు ఆత్మను పొందావు కాబట్టి నీళ్ళు ఆత్మకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆత్మకార్యాలు మన జీవితంలో జరుగును కాక. ఆత్మకార్యాలు జరగాలంటే నువ్వేం చేయాలి? సమస్తముగా ఆయన ప్రభు అని నీ నోడుతో ఒప్పుకోవాలి. తండ్రి అని పిలిచి ఒక్క పిలుపుని బట్టి సమస్తం నీకు కలుగుతుంది. యోసేపుని అనలొచ్చి ఏమన్నారు? ప్రభు అన్నారు. అబ్బా బాగా చెప్పారు. ప్రభు అన్నాడు. ప్రభు అని అనగానే ఇప్పుడు సమస్తం యోసేపు ఏం చేశాడు? వాళ్ళకి అప్పగించాడా లేదా? అలాగే ఈ రాత్రి మీరు నమ్మండి, ప్రతిదీ యేసు ప్రభు నామములో, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడగండి. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది దేవుడు మనకి ఇచ్చిన అధికారం. ఆ అధికారం ఎవరికి లేదండి. ఆ భాగ్యాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పనా? చూడండి, చివరిగా ఒక మాట చెప్తున్నాడు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ అధికారం ఎవ్వరికి లేదు, ప్రభు మనకి ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిగా ఈ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని. ఈ మాట ఆగండి. జేమ్స్, నువ్వు కుమారుడు అని నీతో చెప్పాడు, కానీ దూతలతో ఎవరితో చెప్పలేదు. అర్థమైందా? అర్థం కాలేదు. ఏ దూతతో ఇలాగ అనలేదంట దేవుడు. దూత నువ్వు నా కుమారుడు అని చెప్పలేదు. కానీ ఎవరితో చెప్పాడు? జాన్ ప్రసాద్, నువ్వు నా కుమారుడివి. జేమ్స్, నువ్వు నా కుమారుడివి అని మనతో అన్నాడు, కానీ ఎవరితో అనలేదట. ఏ దేవదూతతో కూడా నువ్వు నా కుమారుడు అని అనలేదంట. ఇలా చెప్పండి, దేవదూతలు ఎప్పటి నుంచి పని చేస్తాయి? దేవదూతలు దేవుడు సృష్టించినప్పటి నుంచి పనిచేస్తున్నాయండి. రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నాయంట? గాన ప్రతిగానాలు చేస్తున్నాయి కదా. అంతకాలం నుండి సేవ చేస్తున్న దూతలు ఇలా అనలేదంట. ఏమని? మీరు నా కుమారులని అనలేదు. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనల్ని మీరు నా కుమారులు అని అన్నాడు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్పలు అండి. మనం ఎంత ధన్యత ఇచ్చాడు చూసారా?
మీరు నా కుమారులు అని నేను ఏ రోజు దూతలతో చెప్పలేదు అని అన్నాడు. చెప్పకపోవడమే కాదు, ఇంకొక మంచి మాట అన్నాడు చూడండి. రెండో అధ్యాయం 5వ వచనం. మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును అది వాళ్ళ కొడుకని పిలవలేదు, వాళ్ళ కుమారులని పిలవలేదు. 2, ఆ మాట్లాడుచున్న లోకాన్ని వారికి లోపరచలేదు. కానీ నిన్నైతే ఏం చేశాడు? కుమారుడని పిలిచాడు. నిన్ను మళ్ళీ అందరినీ క్రీస్తుబడి పరలోకంలో కూర్చునిపెట్టి, దేవునికి స్తోత్రం. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమైందా? కూర్చునే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనందరం క్రీస్తుబడి పరలోకంలో పనిచేస్తున్నామని లేదు, కూర్చున్నాం. కానీ దేవదూతలు ఇప్పటికీ పనిచేస్తారు. ఇప్పటికీ వాళ్ళకి ఏమి లేదు, రెస్ట్ లేదు. కానీ ఏనాడు వాళ్ళ దేవుని ఏమని పిలవలేవు, తండ్రి అని పిలవలేదు. దేవుడు ఎప్పుడు వాళ్ళు ఏమన్నాడు? కుమారుడు అన్నాడు. ఎప్పుడు వాళ్ళకి ఏమి లేదు, కూర్చోవడం అనేది లేదు. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మనల్ని కుమారులని పిలుస్తున్నాడు. మనం ఆయన ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. దూతలకు లోపరచలేని లోకంలో మళ్ళీ ఆయన కూర్చుని పెట్టాడు. దేవుని స్తోత్రం. మనం చాలా ధన్యులం. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ధన్యత మీకు అర్థమైతే ఈ రోజు నుంచి యేసు ప్రభు నామములు అడుగుతున్నాను తండ్రి అనేది మీకు కలుగురుగాక. సమస్తం యేసు ప్రభులో ఉందని మీరు నమ్ముదురుగాక, మీరు ఒప్పుకొందురుగాక. మాట్లాడితే మీకు అది కలుగుతుంది. నన్ను అమ్మ అని పిలిస్తే ఇస్తానన్నది మరి ఇస్తాదో, ఆ పరో కుమార్తె ఇస్తాదో ఇవ్వదు అన్నది మనం చెప్పలేం. కానీ నేను ఒక ధైర్యంగా మాట చెప్తున్నాను, మీరు ఆయన తండ్రి అని పిలవండి, ఆయన మాత్రం మీకు ఇస్తాడు. చిన్న కొడుకు తండ్రి అనగానే ఇచ్చాడా లేదా? ద్వారం తెరిచాడు, డోర్ తెరిచాడు. ఆ గదిలో ఉన్న వధించబడిన ఎద్దుని ఇచ్చాడా లేదా? కానీ పెద్ద కొడుకు తండ్రి అని పిలిచాడా? పిలవలేదు. పిలవలేని పెద్ద కొడుకు ఏం దొరకలేదు? ఎద్దు దొరకలేదు. చెప్పండి. మేకపిల్ల కూడా దొరకలేదు. ఒక మాట చెప్తాను, ఏమీయూ దొరకదు. అంటే ఎంత బాధాకరమైన సంగతి. కానీ నేను మాత్రం చెప్తున్నాను, మనం వట్టి చేతులతో ఉండకూడదు. ఆమేన్. దేవుడు మనల్ని ఎవరిని వట్టి చేతులతో ఉంచుకుందురుగాక. పెద్ద కొడుకు ఏమీయూ దొరకలేదు, కానీ మనమైతే వట్టి చేతులతో ఉండకూడదు. చూపించిన వచనం అది నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం చివరిగా మాట చూడండి. నిర్గమకాండంలో వట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పాడు చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం కనబడింది ఎవరికైనా? అక్కడ ఒక మాట ఉంటుంది, మీరెవరును వట్టి చేతులతో వెళ్ళొద్దు అంటారు. కనిపించిందా 12వ అధ్యాయంలో? నిర్గమకాండలో ఏముంటుందంటే, వట్టి చేతులతో మీరు వెళ్ళరు అని ఉంటుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. అది దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎలా వంచడం? అది దేవుని స్తోత్రం. పెద్ద కొడుకు ఏమీ లేవు. కానీ నీ చేతులు ఎప్పుడు ఉన్నాయి? ఎలా ఉండకూడదు? వట్టి చేతులతో వండుకుంటుంది కాక. కాబట్టి మన దగ్గర ఏముండాలి? ఎప్పుడు మేకపిల్ల ఉండాలి. ఎంత ఉండాలి? అది కొవ్విన ఎద్దు నీ దగ్గర ఉండను గాక. కొవ్విన ఎద్దుని మనం అనుభవించడం గాక, ఆ దాచబడిన మేలు అనుభవించడం గాక. మనం ఎవరు వట్టి చేతులతో వండుకుందాం గాక. అర్థమైందా? లేదు కాదు, సమస్తం మనం కలిగి ఉన్నాం. అర్థమైందా? తండ్రి అని పిలవండి, సమస్తం అంతే. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. రైట్, తల వంచండి. అవకాశం ఉన్నారు మోకరించండి. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన సంగతులను బట్టి హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. అవకాశం ఉన్నారు మోకరిందాం. మీరు వెళ్ళేటప్పుడు అమ్మా కిందకు ఒంగోని వెళ్ళండి. వీడియోలో మీరు కనపడతారు. అది
పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అప్పగించిన సంగతులను బట్టి మీ స్తోత్రాలు. ప్రభా విశ్వాసం ఉంచగా మమ్మలను మీ కుమారులుగా చేసుకున్నారు. దైవములు, మీరు దైవములు అనే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. మేము దైవాలం ప్రభువా. అది యూదులకైతే దేవదోషను కానీ మాకైతే మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. తండ్రి అని పిలవండి అని చెప్తున్నారు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుట అనే నామాన్ని, ఆ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, చిన్న కుమారుడైతే తండ్రి అని ఒప్పుకున్నాడు. అతనికి వధించబడిన ఎద్దు దొరికింది. కానీ పెద్ద కుమారుడైతే తండ్రి అని అతను ఒప్పుకోలేకపోయాడు. అతనికి మేకపిల్ల కూడా దొరకలేదని రాయించారు. అవును ప్రభా, మేము ఏ రోజైతే తండ్రి అని ఒప్పుకుంటున్నామో అప్పుడు మాకు సమృద్ధి దొరుకుతుంది. ఏ రోజైతే మేము తండ్రి అని ఒప్పుకుంటున్నామో అప్పుడు మాకు దాచబడిన మేలు దొరుకుతుంది. ఏ రోజైతే తండ్రి అని మేము ఒప్పుకుంటున్నామో దాచబడిన ఐశ్వర్యం మాకు దొరుకుతుంది. ప్రభా నాయన, సమస్తము మీద ప్రభువుగా మీరు నియమించబడ్డారు. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రభువా, తండ్రి అని ఒప్పుకునే కృప కలుగును గాక. నాయన, మోసే, ఫరో కుమార్తె మోసేతో నువ్వు నన్ను తల్లి అని పిలువు, అమ్మ అని పిలువు, సమస్తం నీకు ఇస్తానని చెప్పినప్పుడు అతను ఒప్పుకోలేదు. కానీ మేమైతే ఒప్పుకుందుము గాక. మేమైతే ఎల్లప్పుడూ నేను తండ్రి అని ఒప్పుకుందుము గాక. మేమైతే ఎల్లప్పుడూ నాయన తండ్రి అని నాయన మిమ్మల్ని ప్రార్థించుదుము గాక. అటువంటి కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైనా స్తోత్రాలు అనుకున్నవారు ఒకరు స్తోత్రాలు చెల్లించండి. ఆమస్తముడు ప్రేమానంద